హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఆక్వాఫ్రెష్ 12 లీటర్స్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఓపెన్ చేసి మనం ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ రావాలి. ఇది కొత్త వాటర్ ప్యూరిఫైయర్, ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాటర్ ప్యూరిఫైయర్ ఇది. సో దీంట్లో మెమరీ అనేది మనకు లోడ్ అయి ఉండదు. మనం సపరేట్గా మనమే మెమరీ అనేది ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడే మనం మెమరీ అనేది లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెమరీను లోడ్ చేసి చూపిస్తా, చూడండి. పైప్ ఒకటి వచ్చింది మనకి. ఇది ప్రీ ఫిల్టర్. ఇది ఒక ట్యాబ్ వచ్చింది, ఇన్లెట్ వాల్ ఒకటి దగ్గర. ఇది వచ్చేసి మనకి మెమరీ అండి, 100 GB మెమరీ. ఇది ఇప్పుడు మనం హౌసింగ్ లో లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకు ఒక పీపీ వచ్చింది. డీస్కేలింగ్ కాయిల్స్ అండి. ఇది మనకు ప్రీ ఫిల్టర్ వేసుకోవాలి. ఇది 2 ఎల్ఓలు, ఇవి ప్రీ ఫిల్టర్ ఎల్ఓస్. ఇవి ఈ మెమరీ అనేది మనము ఆర్ఓ మనం ఎప్పుడు ఇన్స్టాలేషన్ చేసుకుంటే అప్పుడే మనం మెమరీ అనేది లోడ్ చేసుకోవాలి. లేదంటే మన మెమరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ నువ్వు ఓపెన్ కూడా చేసుకోవద్దు. అది మనం ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ చేసుకుంటామో అప్పుడే మెమరీని ఓపెన్ చేసుకొని లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఏం లేదండి, హోల్లో జస్ట్ ఈ మెమరీని జస్ట్ నార్మల్గా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి అంతే. ఇక్కడ ఓరింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఓరింగ్స్ అనేది లోపల మనకు ఒకటి థ్రెడ్డింగ్ టైప్ వస్తుంది. దానిలో జస్ట్ ఇలా పెట్టుకుని తిప్పితే దాంట్లో కూర్చుంటుంది. జస్ట్ తర్వాత జస్ట్ ప్రెస్ చేసుకోవాలి అంతే. ఇలా తర్వాత క్యాబ్ అనేది పెట్టేసుకోవాలి. లీకేజ్ అవ్వకుండా దీన్ని టైట్గా తిప్పుకోవాలి. మెమరీని లోడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఇది ట్యాప్ అండి. ట్యాప్ మనం ఫిట్ చేసుకోవాలి. ట్యాప్ కి మనకి 2 ఓరింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 2 ఓరింగ్స్ అనేది ఒకటి లోపల సైడ్, ఒకటి బయట సైడ్ 2 ఓరింగ్స్ పెట్టుకోవాలి. మనం బయట సైడ్ నుంచి జస్ట్ ఇలా పెట్టుకొని ఇక్కడ లోపల ఇక్కడ 2 ఓరింగ్ వచ్చినాయి. ఒక ఓరింగ్ బయట పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ ఓరింగ్ ఇది లోపల నుంచి పెట్టుకోవాలి. ఈ ఓరింగ్స్ ఉంటేనే మనకి లీకేజ్ అనేది అవ్వదు వాటర్ ప్యూరిఫైయర్. లేదంటే ట్యాంక్ నుంచి వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంక్ నుంచి లీకేజ్ అనేది అవుతుంది. సో దీన్ని జస్ట్ ఈ స్క్రూ ఇచ్చారు కదా, స్క్రూ దాంట్లో పెట్టుకొని టైట్ గా తిప్పుకోవాలి అంతే. ఈ ట్యాప్ మనకు
ఏ యాంగిల్లో రావాలి, ఏ సైడ్కి రావాలని చూసుకొని ఈ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. ఒకవేళ చేతితో రాకపోతే కటింగ్ ప్లేట్తో కూడా చేసుకోవచ్చు మనం. కొంచెం టైట్ కంటే లైట్గా టైట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు స్ట్రేట్గా మనం స్ట్రేట్ వచ్చేసింది. ఇప్పుడు ట్యాంక్తో మనకు పని అయిపోయింది. ఈ బాడీ అనేది ఈ క్యాబినెట్లో ఇన్సర్ట్ చేసుకున్నాం. ట్యాప్ ఫిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫిల్టర్. ఫ్రీ ఫిల్టర్ మనం ఈ ఎల్ఓస్ అనేది ఫ్రీ ఫిల్టర్కి పెట్టుకుంటాం. ఇందులో ఓరింగ్ వస్తుంది, ఆ ఓరింగ్ అనేది కరెక్ట్ దీనిలో కూర్చోబెట్టుకోవాలా. ఈ ఎల్ఓస్కి వాటర్ లీకేజ్ కాకుండా టిఫ్లాన్ మనం దీనికి రౌండ్గా పెట్టేసుకోవాలా. ఈ టిఫ్లాన్ అనేది కొంచెం నిండుగా పెట్టుకోవాలి, లేదంటే తక్కువ పెడితే వాటర్ లీకేజ్ అవుతుంది దీంట్లో నుంచి. టిఫ్లాన్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే వాటర్ లీకేజ్ అనేది అవ్వదు. ఈ స్ట్రేట్ కిందకి పెట్టుకోవాలి మనం స్ట్రేట్గా. నెక్స్ట్ వచ్చేది ఓరింగ్ అనేది ఈ ప్రీ ఫిల్టర్లో జస్ట్ ఇలా నార్మల్ లోపల కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు పీపీ క్యాండిల్ అనేది తీసుకుందాం. ఈ క్యాండిల్ కూడా మధ్యలో పెట్టుకోవాలి. ఈ హౌసింగ్ లో జస్ట్ ఇక్కడ మిడిల్ లో కరెక్ట్ కూర్చోబెట్టుకొని జస్ట్ లైట్ ప్రెస్ చేసుకొని క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. టైట్ గా తిప్పాలి. ఇది ప్రీ ఫిల్టర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ట్యాప్ కి మనం ఇన్లెట్ వాల్, ఈ ఇన్లెట్ వాల్ అనేది ట్యాప్ కి మనం ఫిట్ చేసుకోవాలి. ట్యాప్ కి ఫిట్ చేసే ముందు ఫస్ట్ మనం పైన ట్యాంక్ లో వాల్ ఆఫ్ చేసుకోవాలా. ఓకే, ఆల్రెడీ నేను వాల్ ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ట్యాప్ అనేది నేను తీస్తున్నాను. ఈ ఇన్లెట్ వాల్ కి
టెఫ్లాన్ పెట్టుకోవాలి. మనకు ఫస్ట్ ప్రీవియస్ ఉన్న ట్యాబ్ తీసేసి మధ్యలో ఈ ఇన్లెట్ పెట్టుకోవాలి. ఈ ఇన్లెట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మన ట్యాబ్ మనం పెట్టేసుకోవాలి. ఓకే, ఈ ఇన్లెట్ వాల్ పెట్టుకుంటే కొంచెం లైట్గా టైట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు వాటర్ లీకేజ్ అవ్వకుండా టైట్ చేసుకోవాలి. మనకి ఆన్ ఆఫ్ వాల్ ఫేస్ ఎలా ఉన్నా మనకు పర్లేదు, మనం జస్ట్ వాటర్ లీకేజ్ అవ్వకుండా టైట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మన ట్యాబ్కి మళ్ళీ టెఫ్లాన్ కొట్టేసుకొని టైట్ చేసుకోవాలి అంతే. ఇంకా మన ఇన్లెట్ వాళ్ళు ఈ ట్యాబ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలంటే ట్యాబ్ స్ట్రైట్గా వచ్చే రకంగా పెట్టుకోవాలి. మనము ఆర్ఓని డ్రిల్ కొట్టి మనము ఇన్స్టాల్ చేసుకుందాము. దానికి మనము ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, దీని మెజర్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మనకు వాల్క్ అనేది మెజర్మెంట్ ప్రకారం డ్రిల్ చేసుకోవాలి. దీనికి వాటర్ లెవెల్ కూడా తీసుకోవాలి మనము, లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ కింద కొంగినట్టు అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ డ్రిల్ చేసేసుకోవాలి. ఇంకా ఏం లేవు వైర్ లోపల. ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్ కండి. ప్రీ ఫిల్టర్ మనం మళ్ళీ డ్రిల్ చేసుకోవాలి. ప్రీ ఫిల్టర్ అనేది ఆల్రెడీ డ్రిల్స్ కొట్టేసాము. ఇవి యాంటీ స్కేలింగ్ బాల్స్. ఇవి మనం ప్రీ ఫిల్టర్ లో ఈ క్యాండిల్ మధ్యలో వేసుకోవాలి. ఈ యాంటీ స్కేలింగ్ బాల్స్ అనేది మనకు వాటర్, హాట్ వాటర్ ఉంటే కొంచెం స్మూత్ గా చేసే వాటర్ అనేది జస్ట్ మధ్యలో వేసేసుకొని టైట్ చేసుకోవాలి అంతే. ఇంకా
సో ఇప్పుడు మనము పైప్ కనెక్షన్ అనేది ఇద్దాం. ఒకసారి ఉంది. మనం ఇన్లెట్ వాల్ ఉంది కదా, ఇన్లెట్ వాల్ నుంచి ఈ ప్రీ ఫిల్టర్ ఇన్కి ఇచ్చుకోవాలి కనెక్షన్. ఫస్ట్ మన వాటర్ అనేది ఫస్ట్ ఈ ప్రీ ఫిల్టర్ ఇన్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ ప్రీ ఫిల్టర్ అవుట్ లో నుంచి వచ్చేసి ప్యూరిఫైయర్ ఇన్లెట్ లో వచ్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది ప్యూరిఫైయర్ లో ఇన్లెట్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇన్లెట్ లో ఇచ్చేసుకోవాలి కనెక్షన్. వాటర్ అనేది ఇక్కడ నుంచి లోపల ప్యూరిఫైయర్కి వెళ్తాయి. సో ఇక్కడ కింద ఇంకొకటి ఉంది కదా అవుట్, ఇది రిజెక్ట్ వాటర్ ఉంది. ఇక్కడ నుంచి మనకి రిజెక్ట్ వాటర్ అనేది బయటకు వస్తుంది. రిజెక్ట్ వాటర్ కూడా మనం పైప్ కనెక్షన్ పెట్టేస్తున్నాం. ఇంకా మొత్తం మనం పైప్ కనెక్షన్ ఇచ్చేసాం కదా. ఇంకొకటి ఈ ప్రీ ఫిల్టర్ ని ఒకసారి మనము కొత్త క్యాండిల్ వేసాము, దీనిలో వాటర్ ఆన్ చేసుకొని ఒక 1 లీటర్ వాటర్ తీసేసుకోవాలి. వాటర్ ఆన్ చేసి చూడండి. ఒక 1 లీటర్ తీసేస్తే మనకి ఏంటంటే లోపల మొత్తం ఫ్రీ అయిపోతుంది. అలా ఏర్ ఏమనంటే ఏరు కూడా వెళ్ళిపోతుంది. కొద్దిగా టైం పడుతుంది. మొత్తం ఇది కొత్త ఫిల్టర్ మొత్తం ఫుల్ అవ్వాలి. లీకేజ్ ఉందో కూడా చూసుకోవాలి మనం. ఆ ఓరింగ్ లోపల కరెక్ట్ కూర్చోకపోతే ఈ సైడ్ల నుంచి లీకేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఆ ఓరింగ్ ఒకటి మనం చూసుకోవాలి. ఓకే, 1 లీటర్ వదిలేసినాం కదా. ఇప్పుడు మనం మిషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం ప్రీ ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఇన్స్టాలేషన్ అయిపోయినాయి. ఇక మనం ప్లగ్ కనెక్షన్ పెట్టేసుకుని వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసుకున్నాం. ఇంకా సో ఇప్పుడు నేను వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేస్తా చూడండి. మనకు కొత్త వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్స్ అన్ని కొత్తాయి కాబట్టి వాటర్ అనేది తొందరగా రావు, కొంచెం టైం పడుతుంది. ఒక 5 minutes అలా టైం పడుతుంది. వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం టీడీఎస్ లెవెల్స్ ఎంత వస్తున్నాయో చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి బోర్ వాటర్ మన టీడీఎస్ ఎంత ఉందో చెక్ చేద్దాము. ఇది బోర్ వాటర్, ట్యాప్ వాటర్. ఇది 427 అనేది మనకు ట్యాప్ వాటర్, బోర్ వాటర్ వస్తుంది. సో మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫైయర్ వాటర్ టెస్ట్ చేసుకుందాం. ప్యూరిఫైయర్ వాటర్ వచ్చి మనకు 71 వచ్చింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.
సో టోటల్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీలో ఎవరికైనా వాటర్ ప్యూరిఫైర్ సర్వీసెస్ కానీ లేదా కొత్త వాటర్ ప్యూరిఫైర్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అండ్ మోర్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.